పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే వైసీపీ వాళ్ళు అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువని, అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకుందని చెప్పి వైసీపీ అయితే విమర్శలు అయితే చేస్తుంది. 2019లో జరిగిన ఎలక్షన్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు గెలవడం పెద్ద కష్టం అయితే కాదు. 2019 ఎలక్షన్స్లో వైసీపీ తరఫున దొరబాబు గారు 14,992 మెజారిటీ తోటి అక్కడ గెలిచారు. అక్కడ వైసీపీకి పడ్డ ఓట్లు 83,456 ఓట్లు పడి, టీడీపీకి 68,467 ఓట్లు అనేది అక్కడ పోలేని, అదేవిధంగా జనసేనకి 28,011 ఓట్లు అనేది పోలేని. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది వైసీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, అదేవిధంగా జనసేనకి ఎన్ని ఓట్లు పడ్డాయో. టీడీపీకి జనసేనకి ఈ రెండు పార్టీలకి అప్పుడు పడ్డ ఓట్లు 96,478 ఓట్లు. దీని ప్రకారం చూస్తే వైసీపీకి 83,000 పడింది. అప్పటి లెక్కల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు 13,000 ఓట్లతో గెలుస్తారు. మరి